టీ న్యూస్ ఎఫెక్ట్ కు అధికార యంత్రాంగం కదిలింది. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలోని మోడల్ కాలేజ్ ఎస్సీ బాయ్స్ హాస్టల్లో భోజనం బాలేదంటూ నిన్న రాత్రి విద్యార్థులు ధర్నాకు దిగారు. ఆ ధర్నా టీ న్యూస్ లో ప్రసారం కావడంతో అధికారుల్లో చలనం వచ్చింది. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు తెల్లవారుజామునే హాస్టల్కు చేరుకొని విద్యార్థులను విచారించారు. హాస్టల్ వర్కర్ శ్రీశైలం రోజు మద్యం తాగి అసభ్యంగా మాట్లాడుతున్నాడని విద్యార్థులు ఫిర్యాదు చేశారు. మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదంటూ విద్యార్థులు వాపోయారు. వెంటనే శ్రీశైలను విధుల నుంచి తొలగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. విద్యార్థుల ధర్నాపై విచారణ చేపట్టి నివేదికను కలెక్టర్కు అందజేస్తామని అధికారులు తెలియజేశారు. నిన్న ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. శ్రీశైలం అనే ఎస్సీ బాయ్స్ కాలేజ్ హాస్టల్లో కల్వకుర్తి, దాని మీద ఎంక్వైరీ చేయడానికి వచ్చాను. తీసుకున్నాను. అది తాగి అయినా సరిగా అన్నం పెట్టట్లేదు, ఏదో దురుసులు ఆడతాడు, ఏవో అంటుంటాడు. అన్నం పెట్టమంటే కూడా పెట్టకుండా వెళ్ళిపోయిందంట. దాని మీద పిల్లలంతా రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేయడం జరిగింది. దాని మీద విజిట్ చూసుకుని రిపోర్ట్ రాసుకుని ఇమీడియట్గా ఆయన తీసేయడం జరుగుతుంది. అతని పేరులో వేయడం చేస్తుంది. దీనిపైన రిపోర్ట్ రాసి కలెక్టర్కి అందజేస్తాను తగు చేయని. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శేఖరాచారి అడిగి తెలుసుకుందాం. శేఖరాచారి, టీ న్యూస్ కథనాలతో నాగర్ కర్నూలు జిల్లా అధికారులు సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు భోజనం పెట్టని వర్కర్ని తొలగించి అలాగే ప్రాబ్లమ్స్ ఏంటి అని కనుక్కున్నట్టు తెలుస్తుంది కదా, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? సునీత, రాత్రి పొద్దుపోయాక కూడా విద్యార్థులు కల్వకుర్తిలోని ఎస్సీ హాస్టల్ అంటే మోడల్ కాలేజ్ ఉంటుంది. ఈ మోడల్ కాలేజ్ సంబంధించినటువంటి విద్యార్థులు ఇంటర్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, ఆ విద్యార్థులంతా కూడా మోడల్ సంబంధించినటువంటి ఎస్సీ బాయ్స్ హాస్టల్ ఉంటుంది. దానిలో మాకు భోజనం సరిగ్గా పెట్టట్లేదు. అందులో పనిచేసేటువంటి వర్కర్ శ్రీశైలం అనే అతను మద్యం తాగి వచ్చి అనేక ఇబ్బందులు పెడతా ఉన్నాడు, అసభ్యంగా మాట్లాడుతూ ఉన్నాడు అని చెప్పేసి వాళ్ళు ఆరోపణ చేస్తూ ఇటు రోడ్డు పైకి ధర్నాకు దిగినటువంటి పరిస్థితి. అయితే కొంత సంజాయించి హాస్టల్ వద్దకు తీసుకొస్తే హాస్టల్ ముందే వాళ్ళు 10 గంటల వరకు కూడా భోజనం చేయకుండా భీష్మించుకొని కూర్చున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఎవరైతే ఆ వంట చేసే మనిషి వర్కర్ శ్రీశైలం ఉన్నాడో అతన్ని విధుల నుంచి తొలగించాలనే డిమాండ్ ఒకటి, తర్వాత మెనూ ప్రకారం భోజనం పెట్టట్లేదని చెప్పేసి కూడా ఆ విద్యార్థులు ఆందోళన చేయడమే కాకుండా చాలా రోజులు కూడా మెనూ ఒకటి ఉంటే ఏదో ఒకటి పెడతారు, అసలు సక్రమంగా కావలసినంత ఫుడ్ అడిగితే కూడా ఆయన అసభ్యంగా మాట్లాడడంతో పాటు హాస్టల్ వార్డెన్ ఎవరైతే ఉన్నారో అందుబాటులో ఉండడని చెప్పేసి కూడా వాళ్ళు ఆరోపిస్తూ ధర్నా చేశారు. అయితే ఈ ధర్నాకు సంబంధించి రాత్రి మనము టీ న్యూస్ ద్వారా వార్త ప్రసారం చేయడం జరిగింది. రాత్రి వార్త ప్రసారం కావడంతో ఉన్న ఫలంగా అధికారులంతా కూడా జిల్లా అధికారులు స్పందించారు. ఉదయాన్నే హాస్టల్ వద్దకు డిఎస్ఓతో పాటు ఏఎస్ఓ వీళ్ళంతా కూడా చేరుకొని విద్యార్థులతో విచారణ చేపట్టారు. విచారణ చేపట్టిన అనంతరం వెంటనే ఎవరైతే శ్రీశైలం అసభ్యంగా మద్యం తాగి ప్రవర్తిస్తున్నటువంటి శ్రీశైలం వర్కర్ ఉన్నాడో అతన్ని విధుల నుంచి తొలగిస్తున్నామని చెప్పేసి డిఎస్డబ్ల్యూఓ చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. ఆయనతో పాటుగా హాస్టల్లో మెనూ ప్రకారం కూడా భోజనం అందించాలని చెప్పేసి వార్డెన్ కు చెప్పడం జరిగింది. ఇంకా ఏమైనా అవసరమైతే అతని నెంబర్ కూడా కంప్లైంట్ చేయాలని చెప్పడం జరిగింది. ఇదైతే జరిగినటువంటి పరిణామాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి కలెక్టర్ కూడా నివేదిక అందజేస్తామని చెప్పేసి కూడా డిఎస్డబ్ల్యూఓ చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా చూసినట్టయితే రాత్రి విద్యార్థుల సమస్యలను గుర్తించినటువంటి టీ న్యూస్ వార్త ప్రసారం చేయడంతో ఆ వార్త ఎఫెక్ట్ గా ఈ రోజు అధికారులు ఉదయాన్నే హాస్టల్ వద్దకు చేరుకొని ఎక్కడైతే సమస్య ఉందో ఆ సమస్యకు కారణమైనటువంటి శ్రీశైలంను విధుల నుంచి తొలగించడం ఒకటైతే, తర్వాత ఆ విద్యార్థుల సమస్యల పట్ల ఇంకొకసారి జరగకుండా చూస్తామని చెప్పేసి జరిగినటువంటి సంఘటనను కలెక్టర్ కు నివేదిక రూపంలో అందజేస్తామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి. ఈ సందర్భంగా విద్యార్థులంతా కూడా టీ న్యూస్ ప్రసారం చేసినటువంటి వార్తకు స్పందన రావడంతో వాళ్ళంతా కూడా టీ న్యూస్ కు కృతజ్ఞత చెప్పినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. సునీత, అంటే విద్యార్థులు ఇప్పుడు ప్రస్తుతం శాంతించినట్టేనా శేఖరాచారి? ప్రస్తుతం అయితే విద్యార్థులు వాళ్ళు వచ్చేసి ఆ శ్రీశైలం తొలగిస్తున్నాము వర్కర్ అని చెప్పేసి అధికారులు చెప్పడంతో తర్వాత అప్పటికి కూడా విద్యార్థులు అధికారులతో చెప్పారు, మాకు చాలా ఇబ్బందులు అవుతా ఉన్నాయి,
ఫుడ్ సక్రమంగా పెట్టలేదు, మెను ప్రకారం అస్సలు పెట్టట్లేదు, తర్వాత కావలసినంత కూడా పెట్టట్లేదు. మేము స్పోర్ట్స్ కు చాలా వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది, తర్వాత రోజు వాకింగ్ కి వెళ్తాము, మాకు ఆకలికి సరిపోయేంత ఆహారం పెట్టట్లేదు అని చెప్పేసి కూడా వాళ్ళ అధికారులకు ఫిర్యాదు చేసిన పరిస్థితి కనిపించింది. మొత్తంగా ఆ సమస్య లేకుండా చూస్తామని చెప్పేసి అధికారులు చెప్పారు. దాంతో పాటుగా ఏదైనా సమస్య ఉంటే మాకు మళ్ళీ కాల్ చేయొచ్చు అని చెప్పేసి కూడా డిఎస్డబ్ల్యూఓ వాళ్ళకి నెంబర్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. మొత్తంగా దీనిపైన మళ్ళీ ఒకవేళ సక్రమంగా ఇలాంటి సమస్య తలెత్తితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ ధర్నాకు దిగే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. రైట్ శేఖరాచారి, థ్యాంక్ యూ.